చాలా బాగా హ్యాండిల్ చేశారు శేఖర్ కమల గారి డైరెక్షన్లో. ఆయన డైరెక్షన్ని ఇదివరకు ఉన్నది ఏంటంటే రొమాంటిక్ మూవీస్ అలా అలా తీసేవారు. ఇప్పుడు ఈ మూవీలో ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఒక బిలియనర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటుంది, దాంట్లో నాగార్జున గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బిచ్చగాడిగా అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు సార్ మూవీ చూసుకోవచ్చు మీరు. సార్ మూవీలో ఎంత సటిల్గా చేశారో ఇందులో బిచ్చగాడిగా కూడా అంతే టైప్ ఆఫ్ ఎలివేషన్, అంతే టైప్ ఆఫ్ నీట్గా చాలా బాగా పర్ఫామ్ చేశారనిపించింది. డిఎస్పి మ్యూజిక్ బాగుంది. డామినేటింగ్ ధనుష్. ఆబ్వియస్లీ ధనుష్ గారు బెగ్గర్గా పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపిస్తుంది కాబట్టి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా చాలా నీట్గా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ సైడ్ ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత చేంజ్ అవుతారు. సో అట్లా రెండింటి సైడ్ కాన్ఫ్లిక్టెడ్గా ఎలా హ్యాండిల్ అంటే బాగా నీట్గా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. చాలా మంచి కంబ్యాక్. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాట్ ఈజీ. బట్ నాగార్జున గారు చాలా నీట్గా చాలా హుందాగా హ్యాండిల్ చేశారు. అండ్ అందరూ అంటారు కదా ఇప్పుడు తమిళ్ మూవీస్ మలయాళం మూవీస్ ఎందుకు అట్లుంటాయి, మన తెలుగు మూవీస్ ఎందుకు ఇట్లా ఉండవని. ఈ మూవీ చూస్తే ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికేస్తుంది. మన తెలుగు మూవీస్ కూడా అదే స్టాండర్డ్ అదే టెంపోలో చేస్తారు. సో శేఖర్ కమల గారు అది ప్రూవ్ చేశారు. అంత బాగా నీట్గా రౌండ్ ఆఫ్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు.